వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీరు బంగాళదుంప వేపుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా చేసి చూడండి. రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. మనం రకరకాల బంగాళదుంప వేపుళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా కూడా చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బంగాళదుంప వేపుడు చేసుకోవడానికి నేను ఇక్కడ 300 గ్రాముల దాకా బంగాళదుంపలు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో ఉడికించుకున్న తర్వాత తొక్క తీసి పెట్టుకున్నానండి. తొక్క తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బంగాళదుంపలను కూడా మరీ ఎక్కువ మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోమాకండి. నేను ఇక్కడ నలిపి చూపిస్తున్నాను చూడండి. లైట్గా పలుకుగా అనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉండేటట్లు ఉడికించుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా ఉడికించేసుకున్నారనుకోండి, మనం వేయించుకునేటప్పుడు ముద్దగా అయిపోతుంది. అందుకని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి, ఇలా ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కాస్త కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. నేను పోపు దినుసులు అన్నీ కలిపి తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక రెమ్మ దాకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. టమాటాలు ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడం కోసం 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి వేయిస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. ఫస్ట్ అయితే 1 టీ స్పూన్ వేసి వేయించండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయి వేగాయి చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పొడులన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచండి, అడుగంటకుండా ఉంటుంది. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పచ్చి బఠానీ ఒక 1/2 కప్పు దాకా వేసుకున్నాను. అలాగే మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను, అందుకని డైరెక్ట్గా వేసుకున్నానండి. అదే మీరు పచ్చి బఠానీ తీసుకునే పని అయితే ఉడికించుకొని వేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు ఏదైనా సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా లైట్గా నలిపినట్లు చేస్తూ వేయించుకోండి, అప్పుడు బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నారనుకోండి, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట వేపుడు అనేది. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బఠానీ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.